ఒక విద్యా సంస్థ లక్ష్యం చదువు చెప్పడం ఒక్కటే కాదు, జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడం, సొసైటీకి ఒక బెస్ట్ సిటిజన్ని అందించడం. ఇదే మోటోని స్థాపించిన మొదటి రోజు నుండే ఆచరణలో పెడుతూ ఎందరో విద్యావేత్తల్ని, మేధావుల్ని, నాయకుల్ని తీర్చిదిద్దుతున్న వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ ఫ్రమ్ రాజ్కోట్, గుజరాత్. స్కూలింగ్ అండ్ +2 పూర్తయిన ప్రతి స్టూడెంట్ కోరుకునేది టాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, లైఫ్లో సెటిల్ కావాలని. అలాంటి ఎందరో స్టూడెంట్స్ కలలకి చిరునామాగా మారుతున్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ కూర్చున్న స్టూడెంట్సే డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. అందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళ అనుభవాలు అండ్ మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంది అన్న విషయం వారి మాటలోనే తెలుసుకుందాం. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు ద స్టూడెంట్స్. నీ పేరేంటి? సుధీర్. సో ఫస్ట్ ఇయరా? సో ఏ కోర్స్ తీసుకున్నావు? ADS. సో ఎందుకు తీసుకున్నావు ఆ కోర్సు? ADS ప్రస్తుతం 2024 ప్రకారం చూసుకుంటే డేటా సైన్స్ లీడింగ్ కోర్సులో ఉంది కాబట్టి దాని ప్రకారం తీసుకున్నాను. సో మార్వాడి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నావు? ఎందుకంటే ఆంధ్రాలో బోల్డెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బోల్డెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అవన్నీ వద్దనుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్లా అనుకునే పోతే 5 lakhs అడిగారు 1 year. అవునా? ఓకే, ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంది. వచ్చి చూసిన తర్వాత నీకు ఏమనిపించింది యూనివర్సిటీ? అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్గా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకి కంఫర్టబుల్గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఫ్రెండ్లీగా ఉన్నారా సీనియర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ? సీనియర్ సార్ పరిచయం ఇంకా పరిచయం కాలేదా? ఓకే, ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ బాగానే ఉందా? ఓకే, నీ పేరేంటి? యోగేష్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. అదే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విజయవాడ అనమాట. సో విజయవాడలో కానీ చుట్టుపక్కల కానీ బోల్డెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఇంజనీరింగ్కి. మరి మార్వాడి యూనివర్సిటీ ఇంత దూరం ఎందుకు వచ్చి జాయిన్ అయ్యావు? అంటే అక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉంది అను, అక్కడ ఫ్యాకల్టీ అంతగా బాగోపోవడం, కల్చర్ ఇంట్లో వాళ్ళకి నచ్చగా కొంచెం బయట చూద్దాం అనుకున్నారు. బయటకు వస్తే మార్వాడి యూనివర్సిటీ కొంచెం మంచిగా ఉంది. ఓకే, ఫ్యాకల్టీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది, లైక్ అన్ని ఆస్పెక్ట్లో చూసుకుంటే పర్లా. ఎలా తెలిసింది మార్వాడి యూనివర్సిటీ ఉందని మీకు? లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చూసారు, ఓకే బాగుందని చెప్పారు. అంటే మేము కూడా చూసాం ఎలా ఉంది అని, బాగుందని. సో నీకు పర్సనల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ కానీ ఇది కానీ ఎలా అనిపించింది? బాగుంది. సో నువ్వు కూడా AIDS తీసుకున్నావా? ఓకే, సో ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ తీసుకోవాల్సి వచ్చింది? లైక్ అదే ఇప్పుడు డిమాండింగ్ లో ఉంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమింగ్ కాబట్టి మంచిగా ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి, మంచిగా జాబ్ లో కూడా దీని గురించి ఎక్కువ జాయిన్ అవ్వచ్చు. ఓకే, అకామిడేషన్, ఫుడ్ ఇదంతా ఎలా ఉంది? పర్లేదు, బాగుందా? ఓకే, సో ఇప్పుడు యూజువల్గా ఏదైనా కోర్స్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ అహెడ్ ఆలోచించి చూస్ చేసుకుంటారు కదా. సో అలా చూస్ చేసుకున్నప్పుడు ఏంటి, జాబ్ ఇవ్వాలనుకుంటున్నావా, జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఒకరికి జాబ్ ఇవ్వాలి అనే సిచ్యుయేషన్ అంటే పొజిషన్కి వెళ్ళాలన్నా ఏంటి అసలు? వాట్ ఈస్ యువర్ గోల్? నేను జస్ట్ జాబ్ కి కోసమనే రాలా, నేను బయట IAS IPS కూడా ట్రై చేద్దామని వచ్చా. బట్ ఇది కూడా ఒక పేరెంట్స్ చాయిస్ కోసం వచ్చాను. సూపర్. లైక్ పేరెంట్స్ కూడా సాటిస్ఫై అవుతారు కదా అని వచ్చాను. మంచి క్వాలిఫికేషన్ ఉంటే ఈజీగా అది కూడా నీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రాష్ట్రాలు దాటి వెళ్తున్నామంటే అక్కడ నాణ్యమైన విద్య అయినా ఉండాలి, లేదంటే అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్ అయినా ఉండాలి. కానీ మార్వాడి యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుకే ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ అందిస్తూ 2 తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి స్టూడెంట్స్కి వరంగా వారి భవిష్యత్తుకి భరోసాగా నిలుస్తుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మాటల్లో మీరే వినండి. సో మార్వాడి యూనివర్సిటీ అందరికీ తెలుసు, సౌత్ ఇండియన్స్ అందరికీ చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో సాత్విక ఉన్నారు, ఫస్ట్ ఇయర్ కదా. సో ఏం కోర్స్ చూస్ చేసుకున్నావు? నేను AIDS తీసుకున్నాను. AIDS. సో ఎందుకు చూస్ చేసుకున్నావు AIDS? అంటే దీనిపైన బాగుంది, జాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమిలో ఉంది కాబట్టి తీసుకున్నాను. సో మార్వాడి యూనివర్సిటీ, ఇప్పుడు అక్కడ కూడా మనకు ఆంధ్రాలో బోల్డెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఓన్లీ మార్వాడి యూనివర్సిటీ చూస్ చేసుకుని ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఫీ స్ట్రక్చర్ని బట్టి అండ్ ప్లేస్మెంట్స్ అవి ఇక్కడ బాగుంటాయి కంపేరింగ్ టు దట్. ఓకే, అండ్ ఎలా తెలుసు అసలు మార్వాడి యూనివర్సిటీ ఉంది అని? మా రిలేటివ్స్ వచ్చి చూసారు, నచ్చింది, సో జాయిన్ అయ్యాం. సో ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? డేటా అనలిస్ట్ అవుదాం. డేటా అనలిస్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ యూనివర్సిటీ కానీ ఫ్యాకల్టీ కానీ ఎలా ఉంది?
అంతా బాగుంది. బిల్డింగ్స్ ఇవన్నీ, బాగున్నాయి. ఫుడ్ అకామిడేషన్ అంతా బాగుందా? బాగుంది. ఇక్కడ ఇద్దరు ట్విన్స్ కూడా జాయిన్ అయ్యారు అనమాట, ప్రియా అండ్ పద్మ. సో ఎక్కడి నుంచి మీరు? విజయవాడ నుంచి వచ్చారు. సో ఏంటి అసలు ఏం స్పెషాలిటీ మీకు, బాగా ఏం నచ్చింది మార్వాడి యూనివర్సిటీలో? స్టడీ చాలా బాగుంది, గర్ల్స్కి సెక్యూరిటీగా ఉంది. నీకు చెప్పు ప్రియా కదా, కన్ఫ్యూజ్ అవ్వరా మీ ఇద్దరిని చూసి? అవ్వట్లేదా ఇప్పుడు ఎవరు? అలవాటైపోయిందా? సో నీకు బాగా ఏం నచ్చింది అసలు? మార్వాడి యూనివర్సిటీ ఉందని ఎలా తెలిసింది? అండ్ ఏఐడిఎస్ కోర్స్ చూస్ చేసుకున్నారు కదా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, ఫీజ్ స్ట్రక్చర్ నచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. సో చాలామంది ఆంధ్ర నుంచి తెలుగు స్టూడెంట్స్ వచ్చారు, వీళ్ళు విజయవాడ, తిరుపతి ఇలా బోల్డంత మంది ఉన్నారు. ఎస్పెషల్లీ గర్ల్సే చెప్తున్నారు చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది మ్యామ్, స్టడీస్ పరంగా చాలా బాగుంది అండ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంది అని. ఫ్యాకల్టీ ఎలా ఉంది ప్రియా? ఫ్యాకల్టీ బాగుంది మేడం, ఇంటర్వ్యూ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఫ్యాకల్టీస్ అంతా బాగున్నాయి అని చెప్పారు మేడం. సో ఇప్పుడు ఫ్యాకల్టీ ఏమైనా డౌట్స్ ఫ్రెండ్లీగా ఉంటున్నారా, స్ట్రిక్ట్గా ఉంటున్నారా? ఫ్రెండ్లీగానే ఉంటున్నారు మేడం. ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి, ఏమైనా డౌట్స్ వచ్చినా క్లారిఫై డౌట్స్ చేస్తున్నారు? వచ్చినా క్లారిఫై చేస్తున్నారు. సో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా లోపల యూనివర్సిటీలో, మీరు అన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా, లైబ్రరీ అని ఎవ్రీథింగ్? అవునా? వికాస్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. తెలంగాణ అయితే. సో ఏంటి అంటే హైదరాబాద్లో బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా వికాస్, అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? తక్కువ మనీలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ అంటే మంచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎక్కువ అంటున్నాం, సో ఇది కూడా చాలా పెద్ద క్యాంపస్ యూనివర్సిటీ కదా, సో మీకు అఫోర్డబుల్గా ఉన్నాయా ఫీ స్ట్రక్చర్ అంతా? సో లెక్చరర్స్ ఎలా ఉన్నారు? ఎక్స్ప్లెయిన్ మంచిగా చేస్తున్నారు, ఇంకా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని తెలిసింది, హెచ్ఓడి కూడా తెలిసిన వాళ్ళు. ఓకే, ఫ్యాకల్టీలో కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, సో మీకు యాక్చువల్గా ఇప్పుడు చాలా నార్త్ ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ, ఓన్లీ తెలుగు వాళ్ళు కాకుండా, సో మల్టీ కల్చర్ కూడా అలవాటు అవుతుంది, ఎక్స్పోజర్ అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఇంకా అన్ని తెలుసుకుంటున్నాం వాళ్ళది కూడా. సో ఫ్యూచర్లో ఎక్కడైనా హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్. సో నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నాం ఆఫ్టర్ దిస్? డేటా సైంటిస్ట్. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్ వికాస్. థ్యాంక్ యూ. చదివిన అక్షరం మెదడుకి చేరాలి అంటే మంచి వాతావరణం, సరైన ఆహారం ఉండాలి. అలాగే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం స్పోర్ట్స్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ కావాలి. వీటన్నింటినీ ఫస్ట్ ప్రయారిటీగా ప్రొవైడ్ చేస్తుంది మార్వాడి యూనివర్సిటీ. అందుకే ప్రతి స్టూడెంట్ హోమ్లీ వైబ్ని ఫీల్ అవుతున్నారు. జగన్ ఎక్కడి నుంచి వచ్చావు? నేను తిరుపతి దగ్గర కాళహస్తి దగ్గర నుంచి వచ్చావు. సో అక్కడ కూడా బోల్డెన్ యూనివర్సిటీస్, తిరుపతి అంటేనే బోల్డెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అండ్ అవన్నీ వద్దనుకొని ఇంత దూరము మార్వాడి యూనివర్సిటీనే కావాలి అని ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడ దాంతో పోలీస్ అడ్వాన్స్డ్గా ఎక్కువ, అంటే నార్మల్గా మన బుక్స్తోనే కాకుండా ల్యాప్టాప్లో అన్నీ చెప్తారు, ప్లస్ ఏంటంటే రికార్డ్ స్క్రీన్స్ చూపిస్తారు, ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ మనం ఏమైనా కోడింగ్ వాటిలో ఏమైనా వెళ్ళాలనుకున్న క్లబ్స్ వాటి ద్వారా. ఓకే, సో ఇన్నోవేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఎక్కువగా నేర్పిస్తారు కాబట్టి ఇక్కడ అసలు ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయని నీకు ఎవరు చెప్పారు? సీనియర్స్ ఎక్కువ ఉన్నారా? తెలిసిన వాళ్ళు సీనియర్స్? తెలిసిన వాళ్ళని లేదు, వచ్చి కొన్ని రోజులు అయింది కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, సో నీకు ఎలా అనిపించింది యూనివర్సిటీకి వచ్చిన తర్వాత, ఓవరాల్గా చూసిన తర్వాత బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫుడ్, అకామిడేషన్, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉంది అసలు? అంతా బాగుంటారు, అందరూ ఫ్రెండ్షిప్గా బాగుంటారు, తెలుగు వాళ్ళే కాబట్టి చాలా మంది వరకు తెలుగు వాళ్ళే ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏమైనా కావాలనుకున్నా, ఏం కావాలన్నా. సీనియర్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు చెప్తారు ఏం నెక్స్ట్ ఏంది ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేసి, ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది, మేబీ రైనీగా బాగుంటుంది. సో మొత్తం అంటే అట్మాస్ఫియర్ కానీ, ఎన్విరాన్మెంట్, ఫుడ్, అకామిడేషన్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. అండ్ ఫ్యాకల్టీ బాగా నచ్చింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో మాకు నేర్పించడం జరుగుతుంది, ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యామని మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్తున్నారు. అండ్ ఎక్కువగా తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, దాంతోపాటు నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. సో చాలామంది కల్చర్స్, డిఫరెంట్ కల్చర్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ కల్చర్స్ నుంచి ఉన్నారు, వాళ్ళు మనకి చెప్తారు వాళ్ళ కల్చర్ ఏంది వాటి గురించి వాళ్ళు. ప్లస్ ఏంటంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మూవీస్ వాటి గురించి అడుగుతారు, ప్లస్ వాళ్ళ ఫెస్టివల్స్ గురించి కూడా చెప్తారు. మేబీ వేరే కంట్రీస్ నుంచి అయితే వాళ్ళు మనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, మనం
వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పెక్ట్ సో ఇస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది తెలుసా అందరికీ, ఎందుకంటే తెలుగు వాళ్ళతోనే ఉండడం కాకుండా నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అదర్ కంట్రీస్ ఉన్నారు, కానీ ఎప్పుడైనా ఆన్ సైట్ జాబ్కి వెళ్ళాలన్నా వేరే చోట జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ కల్చర్స్ అనేది తెలిసి ఉంటుంది, మీకు మింగిల్ అవ్వడానికి కమ్యూనికేషన్ స్కిల్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో భీమవరం నుండి ఉదయ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మార్వాడి యూనివర్సిటీలో. సో తన మాటల్లోనే విందాం అసలు యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని. ఉదయ చెప్పు, ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ నీకు? యూనివర్సిటీ అంటే బాగానే ఉంటుంది చదవడానికి, ఎస్పెషల్లీ మన ఆంధ్ర స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అదే స్టేట్లో చదవడం వల్ల మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ రాకపోతే ఏంటి, ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు లాంగ్వేజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇక్కడ జాయిన్ అవ్వడం ఏంటంటే లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీషు. మెయిన్ ఒక స్టూడెంట్కి ఉండాల్సింది హిందీ, ఇంగ్లీష్. తెలుగు పెద్ద యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ అందరిలో సగం మంది హిందీ, ఇంగ్లీషే యూజ్ చేసి మాట్లాడుతున్నారు. తెలుగు తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. నిజం, అలా జరగకుండా ఉండాలంటే మన మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మనకి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు కదా. జస్ట్ లైక్ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి, బీహార్లో. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యారు. హిందీ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. రూమ్మేట్స్, సో వాళ్ళతోటే లంచ్కి వెళ్తాను, తింటాను, అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని. సో మెయిన్ అది ఎక్కువ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. చాలా మంది ఉదయ చెప్పింది 100% నిజము. తెలుగు ఎలాగో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కాబట్టి తెలుగు కూడా అవసరం, బట్ స్టిల్ హిందీ, ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్, అవి కూడా నేర్చుకోవాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఆ కాన్ఫిడెన్స్ కూడా మనకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్, హిందీ వస్తే చాలా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వేరే ఉంటుంది. సో లాంగ్వేజ్ ఓకే ఖచ్చితంగా వస్తుంది. అండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ అంతా? స్టాండర్డ్స్ అంటూ బాగానే ఉన్నాయి మేడం. ఫ్యాకల్టీ అంతా క్లోజ్గా మనకి మనం రెస్పాండ్ అయ్యి క్వశ్చన్ అడిగితే వాళ్ళు 100% ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ రోజు చెప్పకపోయినా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా చెప్తారు. కానీ మనం ఆన్సర్ క్వశ్చన్ అనేది అడగడం ఫస్ట్ ధైర్యంగా అడగాలి. మరి ఇల్లు గుర్తురాదా? చాలా దూరం భీమవరం నుంచి వచ్చావు కదా, సో ఇంట్లో వాళ్ళు అందరు గుర్తొస్తే ఎలాగా? వీడియో కాల్ చేసి మాట్లాడాము. అంతేనా? అంటే ఫిక్స్ అయ్యి వచ్చింది ఏమైనా నేను ఇక్కడ 4 years ఉండాలి, చదువుకోవాలి అని. సో ఏం అవ్వాలనుకుంటున్నావు? వెబ్ డెవలపర్ మేడం. వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు. సో యూజువల్గా అమ్మాయిలు అంటేనే సేఫ్టీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు పేరెంట్స్ అందరు. సో తెలుగు స్టూడెంట్స్ అండ్ తెలుగు పేరెంట్స్ చాలామంది చూస్తారు కాబట్టి సుమన్ టీవీని. సో నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ అనుకుంటే, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? గర్ల్స్ని అయితే ఖచ్చితంగా ఈ క్యాంపస్కి పంపించవచ్చు, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఇక్కడ అంతా బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి. ఓకే. సో ఫుడ్ అంతా ఎలా అనిపించింది? ఫుడ్ నార్త్ సౌత్ మిక్స్ చేసి పెట్టినా చాలా బాగుంటాయి. ప్రతిరోజు ఈవినింగ్, మార్నింగ్, డిన్నర్, లంచ్ బాగానే ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ ఆల్ఫా జోన్లో ఉన్నాం, కానీ మార్వాడి యూనివర్సిటీలో చదవడానికి వచ్చిన ప్రతి స్టూడెంట్ జెన్జెడ్నే. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ట్రెండీ అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వారి ఫ్యూచర్ని సెటిల్ చేయడానికి ఎప్పటికప్పుడు టీచింగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్గా నిలుస్తుంది మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ నుంచి వచ్చాము. ఫ్రమ్ బెంగళూరు. సో పేరు? హర్షన్ మ్యామ్. హర్షన్. తెలుగు వచ్చా మరి? నా మదర్ టంగ్ వచ్చి తెలుగు, అందువల్ల వచ్చు. ఓకే. కన్నడ, తెలుగు అన్నమాట రెండు వచ్చు. ఓకే. సో ఎలా అనిపించింది మార్వాడి యూనివర్సిటీ నీకు? మంచిగా ఉంది మ్యామ్. రీడింగ్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంది, చదివేది అంతా మొత్తం చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ ఉంది లైబ్రరీలో అంతా. ఏఐ నుంచి మనం బుక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ర్యాకర్ ఏది అంతా మొత్తం అదే చెప్తుంది. అందువల్ల రీడింగ్ ఎన్విరాన్మెంట్ కాస్త చాలా బాగుంది మేడం. వెరీ ఇంపార్టెంట్ కదా. సో రీడింగ్ ఎన్విరాన్మెంట్, చదువుకోవడానికి చాలా ఎన్విరాన్మెంట్ బాగుంటేనే నెక్స్ట్ ఇంకా చదువుకోవాలనిపిస్తూ ఉంటుంది. మరి అప్పుడే మా క్లాస్మేట్ చెప్పారు కదా, కమ్యూనికేషన్ స్కిల్, ఈవెన్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఫారినర్స్. దాంట్లో నుంచి మరి మేము ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక రైట్, తెలుగు వాళ్ళతో పాటు ఉంటే ఈవెన్ వి లెర్న్ తెలుగు. yes, తెలుగు వస్తుంది, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు తెలుగు, అండ్ కన్నడ నువ్వు వాళ్ళకి నేర్పించవచ్చు. ఎవ్రీథింగ్ స్కిల్స్ అని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఇంకేంటంటే ఫ్యాకల్టీస్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మేడం. ఓకే. మేము ఇది ఈవెన్ ఆంధ్ర ఫ్యాకల్టీస్ కాస్త ఎక్కువ ఉన్నారు, అందువల్ల మాకు కమ్యూనికేషన్ బాగా చాలా బాగుంది. సో ఈజీగా డౌట్స్ అడిగిన వాళ్ళు ఫ్రెండ్లీగా క్లియర్ చేయడం అదంతా చేయాలి. సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ అండ్ డిసిప్లిన్ వైజ్ ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంది మ్యామ్. ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ వచ్చి
ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, అందువల్ల మాకు ప్రియారిటీ కాస్త ఎక్కువ ఉంటుంది. అవును, ఎస్ డెఫినెట్లీ. సో ఆ ప్రయారిటీ కొంచెం స్పెషల్గా చూసుకోవడం జరుగుతుంది మన వాళ్ళని. కాస్త ప్రియారిటీ ఉంటుంది. ఏందైనా ఫెస్టివల్ అయినా కానీ మా సౌత్ ఫెస్టివల్ అయితే చాలా బాగా, ఫెస్టివల్స్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. అన్ని రిలీజియస్ ఫెస్టివల్స్, అన్ని స్టేట్స్ ఫెస్టివల్స్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ కాస్త మంది ఉంటారు కదా నార్త్ వాళ్ళు, వాళ్ళకి మన సౌత్ ఫెస్టివల్స్ సంక్రాంతి ఇలాంటివంతా తెలియదు. మనం నుంచి వారు చూస్తారు, ఓ ఇది సంక్రాంతి, ఇది ఆ ఫెస్టివల్ అని నేర్చుకుంటారు. అందులో మా కమ్యూనికేషన్ మరి అదేమంటే హార్మనీ మనంలో క్రియేట్ అవుతుంది. సో మంచి హార్మనీ, గుడ్ హార్మనీ అనే భేదాభావం ఉండకుండా. అందువల్ల సో అయితే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయా? ఓన్లీ స్టడీస్ కాకుండా అకాడమిక్స్ అనే కాకుండా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని, స్పోర్ట్స్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది, అన్ని ఇది ఏమంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నువ్వు ఏందైనా సాధించవచ్చు అలా. ఈవెన్ స్టార్ట్అప్ కోసం దాని నుంచి వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది మార్వాడి యూనివర్సిటీ నుంచి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు. సో మీకు కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది ఫ్రెషర్స్ కాబట్టి. సో వాటికి ఎలాంటి సపోర్ట్ కాలేజ్ నుంచి వస్తున్నాయి? అంటే సెంటర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. ప్లస్ ఎకనామికల్ కూడా సపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సో ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే తక్కువ ధరలో ఎక్కువగా చదవాలి అని ఉంటుంది. ఇంజనీరింగ్ అని మా కళ, దాన్ని అది ఫిల్ చేసేది మార్వాడి యూనివర్సిటీ అని నా ఒపీనియన్ మేడం. సూపర్ సూపర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. బెంగళూరులో మంచి కాలేజీలు ఉన్నాయి. అవును. కానీ 40-50 lakhs ఇలా డొనేషన్ ఉంటుంది. ఇయర్లీ ఫీజ్ 3 lakhs ఉంటుంది. ప్లస్ నువ్వు ఏందైనా అకామిడేషన్ ఏమైనా తీసుకుంటే హాస్టల్ ఫీజు ఎక్కువ ఉంటుంది. కానీ మార్వాడి యూనివర్సిటీ తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అందువల్ల నాకు నచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అర్చన్. థ్యాంక్ యూ. సో తిరుపతి నుంచి శరణ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మార్వాడి యూనివర్సిటీలో. సో తను అడిగి తన అభిప్రాయం తెలుసుకుందాం యూనివర్సిటీ గురించి. శరణ్, యూనివర్సిటీ ఎలా అనిపించింది నీకు? యూనివర్సిటీ బాగుంది మ్యామ్, చాలా ఎన్విరాన్మెంట్ బాగుంది, ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. సో తిరుపతి అంటే యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ కూడా ఆంధ్రాలో కూడా బోల్డ్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. సో అది దగ్గర ప్లేసెస్ కదా, మరి ఇంత దూరం వచ్చి మార్వాడి యూనివర్సిటీలో చదువుకోవడానికి గల రీజన్ ఏంటి? మెయిన్ రీజన్? ఇక్కడ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎన్విరాన్మెంట్ కొద్దిగా బాగుంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో కొద్దిగా బాగుంటుంది. ఇక్కడైతే అంతా బాగుంది. చాలా మంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, స్కిల్స్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నచ్చింది. ఓవరాల్ గా నీకు నచ్చింది? ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్లీగా, స్టాఫ్ అంతా ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ అంతా బాగుంది. సో డెఫినెట్లీ చాలా మంది ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీ గురించి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, మనం ఇక్కడ మల్టీ కల్చరల్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అండ్ కల్చర్ని మనము తెలుసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ వాడు ఇంజనీరింగ్ చేయాలన్న కళని నెరవేర్చుకోవాలి అనుకుంటే చక్కటి కాలేజ్, యూనివర్సిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ యూనివర్సిటీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తూ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉండేది మార్వాడి యూనివర్సిటీని మేము అన్ని విచారించుకొని ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద హ్యాపీ కిడ్స్ అనమాట. సో చక్కగా చదువుకుంటున్నారు. వెరీ ఆల్ ద బెస్ట్ అందరికీ. చదివిన చదువుకు సార్థకత, పెట్టిన రూపాయికి న్యాయం, పేరెంట్స్కి పిల్లలు ప్రయోజకులయ్యారనే సాటిస్ఫాక్షన్, సొసైటీలో రెస్పెక్ట్ దొరకాలంటే మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి. మార్వాడి యూనివర్సిటీ నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ టైఅప్తో 100% ప్లేస్మెంట్స్ అందిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. సో నీ పేరేంటి? సాయి చరణ్. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. కర్నూలులో కూడా బోల్డెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ రాయలసీమలో, ఆంధ్రాలో దగ్గర, అక్కడికి మనకు బెంగళూరు చాలా దగ్గర. అది కూడా వదిలేసి నువ్వు మార్వాడి యూనివర్సిటీ నార్త్ ఇండియాకి వచ్చి ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? అంటే ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, హిందీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి. సో ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ఎలా అనిపిస్తుంది? ఫ్యాకల్టీ మంచిగా ఉంది, డౌట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్ అవుతూ ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ అన్ని చూసావు కదా, ఎలా అనిపించింది? ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ బాగా అనిపించింది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, బెంగళూరు నుంచి, మొత్తం సౌత్ ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ మార్వాడి యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటున్నారు. అందులో తను కూడా గుంటూరు నుంచి వచ్చింది. నీ పేరు? హారిక. సో ఏం నచ్చింది అసలు మార్వాడి యూనివర్సిటీలో? మ్యామ్ అంటే ఇక్కడికి వస్తే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, నేచర్ మంచిగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, హాస్టల్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది మ్యామ్. ఓకే, నీకు ఓవరాల్గా అన్నీ నచ్చాయి. అండ్ ఏ కోర్స్ చేస్తున్నాను ఇప్పుడు? ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మంచి ఫ్యూచర్
ఫ్యూచర్ ఉంటుందని చూస్ చేసుకున్నావు. సో ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు డిఫరెన్స్ అంటే వేరే యూనివర్సిటీస్ కూడా నువ్వు ఎంక్వైరీ చేసుకుని ఉంటావు కదా ఆంధ్రాలో, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమనిపించింది? అంటే ప్లేస్మెంట్స్ ఎక్కడైనా మంచిగా ఉంటే SRM అట్లా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. సో వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్. సో ఫీ స్ట్రక్చర్ అనేది చాలా అఫోర్డబుల్గా ఉంటుంది అనమాట. సో హ్యాపీగా ఇంకా ఎవరైనా ఉన్నారా నీ ఫ్రెండ్స్ నీతో పాటు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు? ఓకే, ఇక్కడే ఉన్నారు. సో ఎస్పెషల్లీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది ఎలా అనిపిస్తుంది ఇక్కడ మనకు యూనివర్సిటీ? ఎడ్యుకేషన్ అంటే చాలా బాగుండేది మ్యామ్. ఫ్యాకల్టీ కూడా మనతో మంచిగా ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉండేది అంటే మొత్తం ఇంగ్లీష్లోనే ఉండిద్ది. మనం రోజు ఇంగ్లీష్ వినటం వల్ల ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం కదా. అవును, సో ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇందాక నేచర్ బాగుంది అని చెప్పి నిజంగానే మొత్తం యూనివర్సిటీ మొత్తం చూసాను, మొత్తం గ్రీన్, లష్ గ్రీన్ అనమాట. ఎక్కడ చూసినా ఆ ఎన్విరాన్మెంట్ వల్ల కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుండేది, బాగా చదువుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా చదువుకోవాలంటే చాలా ట్రీస్ ఉంటాయి, వాటి కిందకి వెళ్ళి చదువుకోవచ్చు, పీస్ఫుల్ మైండ్ ఉండేది. ఓకే, సో పీస్ఫుల్గా ఉంటుంది. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏమైనా జరుగుతూ ఉంటాయి? ఓకే, NCC ఉండిద్ది, స్పోర్ట్స్ ఉంటుంది, చాలా బాగుండిద్ది. సో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎవరైనా పేరెంట్స్ చూస్ చేసుకోవాలి మార్వాడి యూనివర్సిటీని అంటే, నువ్వు యాజ్ ఎ స్టూడెంట్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కదా, సో నెక్స్ట్ ఇయర్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి, పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఏం చెప్తావు? అంటే ఇక్కడ గర్ల్స్కి చాలా సేఫ్టీ ఉంటుంది మ్యామ్. ఫుడ్ మంచిగా ఉండిద్ది, అసలు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు మ్యామ్. చాలా బాగా చదువుకుంటారు, ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి. ఆల్ ఓకే, ఆల్ గుడ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. సో ఇంకొక తెలుగు స్టూడెంట్ ఉన్నాడు మార్వాడి యూనివర్సిటీ నుంచి. సో ఎక్కడి నుంచి వచ్చావు? మేము తెలంగాణ, కరీంనగర్. సో ఏం పేరు? కృష్ణ చరణ్. సో ఏంటి అసలు యూనివర్సిటీ ఎందుకు నచ్చింది? అంటే కరీంనగర్ అంటే మనకు హైదరాబాద్ చాలా దగ్గర ఉంటుంది, బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఇంత దూరం వచ్చి మార్వాడి యూనివర్సిటీలోనే ఎందుకు చూస్ చేసుకో? ఫస్ట్ మా బ్రదర్ ఉన్నాడు. ఓకే, ఓన్ బ్రదరా? నెక్స్ట్ నేను చూసుకుంది ఏంటంటే వీళ్ళు ఫారెన్ యూనివర్సిటీతోని కొలాబరేట్ అయి ఉన్నారు. 2 years ఇక్కడ, 2 years అక్కడ, 3 years 3+1 2+2 ఉంది. ఆ ప్రోగ్రామింగ్ నాకు నచ్చి నేను అక్కడ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే మా అక్కలు వెళ్ళిండ్రు, కానీ ఫుల్ కాస్ట్. వీళ్ళైతే తక్కువ కాస్ట్లో వీళ్ళే అంత ప్రాసెస్, మన మనీ కట్టేస్తే వీళ్ళు చూసుకుంటారు. ఇక మా నాన్నకు కూడా కంఫర్టబుల్ ఉంటాయని చెప్పేసి నేను కూడా మార్చేసిన. సో 2+1 2 years తర్వాత నువ్వు ఫారెన్ వెళ్ళిపోతావు మరి? అనుకుంటున్నాం వెళ్ళాలి, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే వీళ్ళు సపోర్టివ్ ఉన్నారని చెప్పేసి. ఓకే ఓకే. సో ఏ కోర్స్ తీసుకున్నావు ఇక్కడ? నేను AML. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది కోర్స్, ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది? బాగానే ఉంది, ఫ్యూచర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ భూమిలో ఉంది కదా మ్యామ్, ప్రజెంట్ భూమిలో ఉంది, ప్లస్ నాకు ఇష్టం. ఓకే, సో ఎక్కడికైనా అంటే మనం దూరం నుంచి వచ్చాం కాబట్టి ఇల్లు గుర్తొస్తుంటుంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్రెండ్లీగా ఉన్నారా? ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇంటికి ఇల్లు మీద అంతేం లేదు, ఇప్పుడు అంత ధ్యాస లేదు. ఇంకొన్ని రోజులు అయితే గుర్తొస్తారేమో కదా. హాస్టల్ ఫుడ్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఫుడ్ కూడా అలవాటు అయిపోయింది. సో నార్త్ ఇండియన్ కదా, మనకు అంత అలవాటు ఉండదు నార్త్ ఇండియన్. అంటే సౌత్ మెస్ కూడా ఉంది. సౌత్ మెస్ కూడా ఉందా? సో అందరూ హ్యాపీగా సౌత్ మెస్ లో తింటున్నారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అబ్బాయిలకి స్ట్రిక్ట్ గా ఉందా లేదా చెప్పు? పర్లేదు, వీళ్ళు మరీ అంత స్ట్రిక్ట్ కాకుండా ఫ్రీగానే కంఫర్టబుల్ గానే ఉన్నారు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఎడ్యుకేషన్ కానీ ఎలా ఉంది? కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఓన్లీ అకాడమిక్స్ కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏం నేర్పిస్తున్నారు? ఎంత సపోర్ట్గా ఉన్నారు? సపోర్టివ్గా ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతున్నాయి. మనం వేయాల్సింది క్లాస్లో వరకు, మళ్ళీ వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ల్యాప్టాప్ అన్నారు కాబట్టి సో మనకు వర్క్ కూడా ఈజీ అయిపోతుంది. సో ఓవరాల్ గా బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్పోజ్ అవ్వడానికి అండ్ నేర్చుకోవడానికి అన్ని అంటావు అనమాట. సో నచ్చింది నీకైతే బాగా. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదండి, సో ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పేది చాలా మెయిన్ బేసిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మేడం ఆంధ్రాలో కానీ ఎక్కడైనా తీసుకుంటే మనకు ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అఫోర్డబుల్గా ఉంది అండ్ అంతే ఫెసిలిటీస్ అండ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ చాలా హ్యాపీగా నేర్చుకోవచ్చు. అండ్ మల్టీ కల్చర్ అనేది కూడా మాకు ఇంప్రూవ్ అవుతుంది. రేపన్ననాడు లైఫ్లో వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీ కానీ వెళ్ళాలనుకుంటే మాకు ఇక్కడ వాళ్ళు నేర్పిస్తున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవుతాం కాబట్టి లాంగ్వేజెస్ డెవలప్ అవుతాయి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇంకేం మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి మార్వాడి యూనివర్సిటీకి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ so much.